నా పేరు ఎస్ విజయలక్ష్మి, అనపర్తి. నేను ఇప్పుడు మాట్లాడేది జగన్ గారి గురించి, మా ఎమ్మెల్యే గారు సత్యనారాయణ రెడ్డి గారి గురించి. ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా? ఈ ఈ సంవత్సరం కూడా ఆయన గెలిస్తే ఇంకో 5 సంవత్సరాలు మాకు చాలా మేలు జరుగుతాయి. ఎందుకంటే మేము అనుభవించున్నాం. హెల్త్ విషయంలో కానీ, పథకాల విషయంలో కానీ నేను తీసుకున్నాయే నేను చెప్తున్నాను. నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా వైద్యం చేయించుకుని వచ్చాక 10,000 తీసుకున్నాను. ఇంట్లో శుభ్రంగా మాకు ఆయన మా ప్రతి అవసరత తీర్చేది. దాని తర్వాత నాకు 45 సంవత్సరాలు పథకం వచ్చింది, చేయూత పథకం. 18,500 3 సంవత్సరాలు తీసుకున్నాను, 4 సంవత్సరాలు రాలేదు. మా మనవరాలకు అమ్మఒడి వచ్చింది. ఆ తర్వాత ఆయనకేమో 60 సంవత్సరాలు వచ్చినాయి, పెన్షన్ వస్తుంది. 3,000 పెన్షన్ తీసుకుంటున్నాం. నాకు ఇళ్ళ స్థలం కూడా వచ్చింది. ఇల్లు లేదమ్మా మాకు, ఇళ్ళ స్థలం కూడా వచ్చింది. మేము సత్యనారాయణ రెడ్డి గారి వల్ల మేము అనుభవించేది, ఆయన ఎమ్మెల్యే గారు అయినా సరే మాకు ఎంత కొంచెం ఒంట్లో బాగోపోయినా సరే ఆరోగ్యశ్రీ ద్వారా మాకు ఈ హెల్త్ గురించి ఆయన బాగా పట్టించుకు మాకు చేసేది. అలాంటి మనిషి రావాలి మాకు, మా ఊర్లోకి. మాకు ఇల్లు లేదంటే ఇళ్ళ స్థలం ఇచ్చేది. ఆయన పెన్షన్ మేము ఏమంటే ఎలాగంటే మాకు పెన్షన్ రాయించేది. ఎందుకంటే రేపు పొద్దునన్న రోజుని ఏమీ లేని వాళ్ళకి అలాంటి ఆయన లేకపోతే మేము ఏం చేస్తాం మరి ఈ ఊర్లోని. అందుకని చెప్పేసి మాకు ఈ పట్టు కూడా సత్యనారాయణ రెడ్డి గారే రావాలి. మా ప్రతి అవసరత కూడా ఆయన తీరుస్తున్నారు. పైన జగన్ గారు కూడా రావాలి. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారండి? రోడ్ల విషయం అయితేనే, లేని వాళ్ళకి ఇళ్ల స్థలాల విషయం అయితేనే ప్రతి రోడ్డు వేయించారు కదమ్మా. రోడ్లు అలా ఉండేవి కాదు కదా, ప్రతి రోడ్డు వేయించారు. రోడ్ల విషయం కూడా ఎమ్మెల్యే గారు చాలా బాగా చేశారు. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థ అంతా ఎలా ఉందమ్మా? జగన్ వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉందమ్మా. ఉదయాన్నే వచ్చి పెన్షన్లు ఎత్తువైనా లేని వాళ్ళకి ఇవన్నీ అలా రాయకంటే ఏమి రావు కదా. వాలంటీర్లు పెట్టబెట్టి ఎవరికేమి ఉన్నాయో ఎవరికే లేవో, ఇళ్ల స్థలాలైనా పెన్షన్లు అయినా ఏమైనా సరే ఏమి లేవో ఏమున్నాయి చూసి వాలంటీర్లే రాశారు. వాలంటీర్ వ్యవస్థ ఉండాలి. రేపు పొద్దున్న మళ్ళీ మా డాక్టర్ గారు రావాలి, తర్వాత జగన్ గారు కూడా రావాలి. Please subscribe .news.